గోవిందా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక అదే చిన్న ఒక ఇట్లా వీడియో తీద్దామని మేము గుండు మొత్తం ఇక ఇట్లా అందరి గుండ్లు చూపించిన ఈడేమో అడుగుతున్న నన్ను చూపించేవారా అని. వీడు మనిషి పశువా మీరు ఓన్ కారా చూసుకొచ్చేసి నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మనం ఇప్పుడే జస్ట్ కరీంనగర్కి వచ్చినాం. తిరుపతి పోయేది ఉన్నది, తిరుపతికి పోదాం. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కొత్త రైల్వే స్టేషన్ మొన్ననే కట్టారు కొత్తగా. ఎంత బాగున్నది చూడరు ఒకసారి మీరే. ఇక ఒకసారి రైల్వే స్టేషన్ చూడరు ఎంత మస్తుంది. ఇంకా మస్తు అందరం మేమే ఎంతమంది కలిసిపోతున్నాం మేము అందరం. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. ఇక నేను ఇట్లా యాక్టింగ్ చేస్తున్నా ఏదో చిన్నగా చూడరు ఒకసారి. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు చూడరు. ఇదే కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇక ట్రైన్ వచ్చింది మనది, ఇదే ట్రైను. ఈ ట్రైన్ ఎక్కి చక్కగా ఇక తిరుపతికి వెళ్ళిపోవాల్సిందే. ఇక మనం ఇక ట్రైన్ ఎక్కినాక మా ముచ్చట్లు మా జోకులు అన్నీ ఇట్లని ముచ్చట్లు పెట్టుకుంటూ ఊకున్నాం మేము అందరం. టైంపాస్ చేసినాం, మస్తు టైంపాస్ అయింది మాకైతే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీకు ఒకసారి బయట వ్యూ కూడా చూపిస్తా చూడుర్రి. ఆ టైంలో మొత్తం తిరుపతిలో అయితే మొత్తం వర్షమే ఉండే. మేము పోతున్నాం కానీ ఆడ అందరు చెప్పారు వర్షం పడుతుంది ఆడ అని. పోతున్నాం, ఒక్కొక్క ప్లేస్ మస్తు ఉన్నది. ఇది మన కర్నూలు దగ్గర ఈ మొత్తం ఈ సముద్రం ఏక్ నంబర్ ఉండే. ఆ సముద్రం మాత్రం మస్తు అనిపించింది ఆడ. 1 minute later. ఇక మనం తిరుపతి ఆల్రెడీ ఎంట్రన్స్ అయినా దగ్గరనే, తిరుపతి దగ్గరనే కొండల పైన నుంచి మేఘాలు పోతున్నాయి. మొత్తం కొండలకు మొత్తం అంటుకొని పోతున్నాయి మేఘాలు మొత్తం. A few moments later. ఇక తిరుపతి దిగినాక ఈ ఆటోతో ముచ్చట పెట్టినాం. ఫస్ట్ టైం మనం కూడా పోయేది, ఎట్లా పోవాలి ఏందని అన్నీ అడిగినాయి. నేను ఆ కొండపైకి ఎక్కుడేనా అంటే చక్కగా పోవు చక్కగా ఎక్కువ అని అన్నాడు ఆయన అదొకటి. అందుకే సప్పుడు దాకా ఊకుని ఇక నోరు మూసుకొని ఇక మా వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటూ ఊకుని ఇక ఇవే తగ్గించుకుంటే ఆయనతోటి ఏం చెప్పాలని. ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తా చూడుర్రి. ఫోన్ నేను తీసుకున్నాను నా చేతిలోకి. అదే కొండలంట, 7 కొండలు దాటి పోవాలంట, అప్పుడు మనం దేవుణ్ణి చూస్తామని చెప్పిండు ఆయన నాకు ఆట ఆయనే. ఇక పోతూనే ఉన్నాం, ఇంకెంత దూరం రా నాయన అని నేను అనుకున్నా. నా ముఖం చూడరు ఎట్లయిపోయిందంత. ఎక్కడెక్కడి నుంచో కేఎన్ అంట, కార్ ఎక్కడదో అది కర్ణాటకదో కేరళనో తెలియదు మనకి. ఆ కొండలు కనిపిస్తున్నాయా అక్కడనేనంట. మనమైతే ఇప్పుడు ఈ అల్పేరు మెట్లు కాడికైతే వచ్చినాం. ఇక్కడ పక్కకే ఆయన చెప్తుండే ఇక్కడ పక్కకే బ్యాగులు పెట్టుర్రు అని. ఇక మెట్లు ఎక్కుకుంటూ వచ్చినాం ఈడైతే. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మేము ఇది చూసి ఆల్రెడీ వచ్చేసాం కావచ్చు దగ్గరగానే అనుకున్నాం. ఇదే స్టార్టింగ్ అసలు చెప్పాలంటే. ఇంకా మెట్లు ఇన్ని నుంచే స్టార్ట్ అవుతాయి మెట్లు. మాకు ఏం తెలియాలి ఇట్లా చెట్లు అవి ఇవి అన్నారు కానీ మెట్లు ఎక్కగా మాకు ఏడ కనిపిస్తలేవు అని ఆగమైనాం. కానీ ఇప్పుడు చూసే వరకు ఒకటేసారి షాక్ అయినా పోయి, ఒకటేసారి ఆడ నేచర్ అది అంతా చూసే వరకు పరేషాన్ అయిపోయినాం ఒకటే సెకండ్లో. ఎంత మస్తు అనిపిస్తుంది చూడరు మీరు కూడా. ఈ నేచర్ కోసం మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయాలి. ఎక్కుతూనే ఉన్నాం ఒక్కొక్క మెట్టు చూడరు ఇంకెట్లుంటాయి. ఇంకా ముంగట ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క కిలోమీటర్ ఉన్నది. అవస్థ అయిపోయింది మాకి ఎంత అవస్థ అయింది తెలుసా. మళ్ళీ ఈ నుంచి మనం ఆల్మోస్ట్ ఈ మొకాళ్ళ మీద నుంచి ఎక్కే కాడికి వచ్చినాం. ఇక ఇదే దగ్గర. ఈ నుంచి కూడా ఇంకొక నాకు తెలిసి అయితే ఒక 500 మెట్లు ఉండొచ్చు ఇంకా ఆడ నుంచి. మేమందరం ఇక నడుచుకుంటూ పోతున్నాం. ఒక్కొక్కళ్ళ పని అయిపోయింది. ఏమో అనుకొని వచ్చినాం కానీ ఏమో అయింది మాతోటి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మరి దారుణంగా అయిపోయింది మా పరిస్థితి. ఇక మేము తిరుపతి చేరుకున్నాక మాకు ఫోన్ అలౌ లేదు. ఆయనతో బయటకు వచ్చినాక నేను ఫోన్ తీసుకొని ఇక బయట సైడు ఆ గుడి కనిపిస్తుంది అక్కడ. నేను ఇప్పుడు జూమ్ చేస్తా చూడురి. ఆ వెనుక అది మొత్తం అదే బంగారంది అది. ఇక బయటకు వచ్చినాం ఇక అందరం ఆల్మోస్ట్. వీళ్ళందరూ ఇక ఇప్పుడు కనిపిస్తారు చూడరు మీకు గుండులు.
వీళ్ళంతా గుండు మా వాళ్ళే, వీళ్ళంతా నలుగురు. నేను కూడా గుండె వీడియో తీస్తున్నా నేను ఆడ. ఇట్లా దర్శనం అయింది మాదైతే. మొత్తం ఒక రోజులో అయింది దర్శనం మొత్తం. మన దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇక ఈ నుంచి ఇంకా వేరే వేరే గుడ్లకు పోదామని రెడీ అయినాం. ఇక కారు కూడా వచ్చేసింది. ఆ కార్లు ఎక్కి ఇక పోతున్నాం. ఒక్కొక్క పాట ఎట్లా పెట్టినాం కార్లో ఇనూరుగా అంతే. మీరు ఎంత మస్తు ఉన్నదో మీకు ఇంత దిగినాక చూసా కార్లది ఇనూరు మీరు ఎట్లా పెట్టినావు పాట. ఇక అదే చిన్నగా ఒక ఇట్లా వీడియో తీద్దామని మేము గుండు మొత్తం ఇక ఇట్లా అందరి గుండ్లు చూపించిన. ఈడేమో అడుగుతున్న నన్ను చూపించేవారని. ఇక ఇది వచ్చేసినాం మనం. ఇది ఒక వాటర్ ఫాల్. ఇది దేవతదంట. ఇది ఏ ప్లేస్ అంతా నాకు ఇప్పుడు అంత ఐడియా వస్తలేదు. అప్పుడే చెప్పిరు ఈ ప్లేసు. కానీ మస్తు ఉన్నది వాటర్ ఫాల్. మొత్తం ఇటు సైడు ముంగట గేట్లు పెట్టేసిరు. కింది కోరాదని బాగా నీళ్ళు వస్తున్నాయని గేట్లు పెట్టి పారేసిరు మొత్తం. లేకపోతే మస్తుండు. ఆ కిందికి పోయి చూపించేటోని మీకు ఎంత మంచిగా ఉన్నదో ప్లేస్. ఆడ మొత్తం వాటర్ ఫాల్ కనిపిస్తున్నట్టు. దగ్గరకు పోయి కూడా చూపిస్తా, చూడరు ఒకసారి మీరు కూడా. ఇదే అమ్మవారి టెంపుల్ అంట. ఈయనే వాటర్ ఫాల్. ఇవే నీళ్ళు మన గంగా వాటర్ కూడా అంటారు. ఇక్కడ బాటిళ్ళు కూడా అమ్ముతారు. నీళ్ళు పట్టుకుపోరని మాకు అంత ఐడియా రాలి. ఒకసారి నీళ్ళు చూడరు ఎట్లా పోతున్నాయి. మొత్తం వాటర్ ఫాల్ ఎంత ఇదే అమ్మవారి. చూడరు ఒకసారి దర్శనం చేసుకోరు మీరు కూడా అమ్మవారిని. అంతే. ఈ నుంచి నెక్స్ట్ ప్లేస్కి పోతున్నాం మేము. ఇది మనం వచ్చింది నెక్స్ట్ ప్లేస్. ఇది ఎక్కడ అంటే ఇది మా దోస్తు గాడు వీడియో తీస్తుండు. ఇది శ్రీవారి పాదం అన్నట్ట. ఇదే మెయిన్ ప్లేస్ అంట. మీకు ఒకసారి ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తా. వీళ్ళందరూ ఫోటో దిగుదామా అది ఇది అంటే మీరు నిలబడుర్రా నేను వీడియో చూపిస్తా అని అన్న. వీళ్ళందరూ నిలబడి నన్నే చూస్తుర్రు. ఏం చూస్తుర్రో ఏమో వీళ్ళంతా. వీళ్ళు ఫోటో దిగుదామని అనుకున్నారు కానీ నేను వీడియో తీసి పైకే చూపిస్తున్నా. వీళ్ళని పిక్చర్ని చేసిన నేను. ఇక చూడరు ఒకసారి ఎంత మంచిగా ఉన్నదో ప్లేసు. మళ్ళీ ఈ నుంచి వెళ్ళిపోతున్నాం, వేరే ప్లేస్కి పోతున్నాం. మొత్తం 6 ప్లేసులు తింపుతానా అన్నాడు ఆయనే. చూడర్రి మొత్తం గుండ్లే. మొత్తం ఎట్లా మెరుతున్నాయి గుండ్లు చూసిరుగా. ఈ నుంచి మనం మళ్ళీ ఎక్కడికి పోతామంటే ఈ పాపాల గంగ అని అంటారంట ఇక్కడ దీన్ని. పాపాల గంగ కాడికైతే వచ్చినాం. ఒక్కొక్కసారి లొకేషన్ అయితే చూడర్రి. ఇక్కడ వేరే లెవెల్ ఉన్నది. మీరు లొకేషన్ చూడర్రి. ఇదే మన లాస్ట్. మీరు అట్లనే మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను ఇంకా ముంగట చాలా వీడియోస్ పెడతా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి.